ఇప్పుడు మనం సింపుల్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. సో అంటే సామాన్యమైన విభక్తి ప్రత్యయములు అంటారు తెలుగులో సరిగా చెప్పాలంటే. సో సామాన్యంగా ఉండేటువంటి అంటే చాలా కామన్ గా సింపుల్ గా ఉండేటువంటి ప్రిపోజిషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. యూజువలీ కంటైనింగ్ ఓన్లీ 2 syllables. ఓకే, ఎక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రిపోజిషన్స్ లో కేవలం 2 syllables ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం తెలుసుకుందాం. అవేంటి అంటే సిలబుల్స్ అంటే ఇక్కడ ఎగ్జామినేషన్, నేషన్ అంటే ఒక్కొక్క దాన్ని మనం విడదీసి పలుకుతున్నాం కదా. స్టూడెంట్, స్టూడెంట్. సో అంటే దాన్ని రెండు భాగాలుగా ఒక పదాన్ని చేసి పలుకుతున్నాం. ఆ పదాలుగా విభజించేటువంటి ఆ ఒక భాగాన్ని సిలబల్ అంటాం. ఒక వర్డ్లో మన వర్డ్ మొత్తాన్ని ఒకేసారి పలికేయం కదా. సో ఎగ్జామినేషన్ అంటాం, లేదంటే టేబుల్, బనానా. ఓకే, సో బనానా అంటే మనం దాన్ని భాగాలుగా ముక్కలుగా విడదీస్తున్నాం, అంటే దాన్ని భాగాలుగా డివైడ్ చేస్తాం, విభజిస్తున్నాం అనమాట. సో ఒక పదాన్ని ఉన్నట్టుగా పలికేయట్లేదు కాబట్టి సో వీఆర్ డివైడింగ్ దెమ్ ఇంటూ సిలబల్స్. సిలబల్స్ మీన్స్ ద పార్ట్స్ ఆఫ్ ద వర్డ్స్. సో వెన్ వీ ప్రొనౌన్స్ ఎ వర్డ్, ఎప్పుడైనా మనం ఒక పదాన్ని పలకాలి అంటే దాన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని మనం పలుకుతాం. ఆ పలికేటువంటి ఒక్కొక్క భాగాన్ని సిలబల్ అంటాం. అనుకున్నట్లయితే కనుక హీ కేమ్ బై, ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రిపోజిషన్స్ అనమాట. సో అవేంటో ఒకసారి మనం చూద్దాం. యూజువలీ కంటైనింగ్ ఓన్లీ 2 syllables. సింపుల్ ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్ లైక్ ఫర్, by, at, out, in, off, 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 through, till, up, to, with. So ivanamata simple prepositions. He came by car, he came by a car. atanu కారు మీద వచ్చాడు. బై అంటే ఇక్కడ మీద అని అర్థం. I am from New Jersey, నేను న్యూ జెర్సీ నుండి వచ్చాను. ఫ్రమ్ అనేటువంటిది ప్రిపోజిషన్. హీ సాట్ ఇన్ ఏ చైర్, ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఇన్ అంటే లోపల. ద మూన్ డస్ నాట్ షైన్ బై ఇట్స్ ఓన్ లైట్, అంటే చంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి సొంత కాంతి ద్వారా ప్రకాశించడం లేదు. సో అంటే బై అంటే చేత అని అర్థం అనమాట, లేదు అంటే ద్వారా అని అర్థం. మై నీస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లూ, చాలా మంది ఏం చెప్తారంటే మై నీస్ ఈ సఫరింగ్ విత్ ఫ్లూ, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అంటారు. నేను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి తెలుగు లిటరల్ మీనింగ్తో చెప్పేస్తారు అనమాట. బట్ సఫరింగ్ విత్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. వెన్ ఎవర్ యూ సే సఫర్, సఫర్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే ఎప్పుడు సఫరింగ్ అనేటువంటి వర్బ్ వచ్చినా దాని పక్కన ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి, కానీ విత్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఓకే, సో ఇక్కడ సఫరింగ్ ఫ్రమ్, మై నీస్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లూ అంటే ఫ్లూతో బాధపడుతూ ఉన్నారు. నీస్ అంటే ఇక్కడ అక్క కొడుకు కానీ అక్క కూతురు కానీ. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఎట్ జియోగ్రఫీ అంటే నేను జియోగ్రఫీ కోసం చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను. ఎట్ అంటే ఇక్కడ జియోగ్రఫీ సబ్జెక్ట్ కోసము అని అర్థం.